हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा काकरकाय उल्लिकाరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి। ఈ కాకరకాయ ఉల్లికారం అనేది చాలా సింపుల్ అండి అండ్ టేస్టీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి। ఇప్పుడు కాకరకాయ ఉల్లికారం ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి। ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ కాకరకాయ అయితే తీసుకున్నానండి। మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కూడా కాకుండా మీడియం సైజ్ కాకరకాయ అయితే తీసుకుని ఈ విధంగా ముందు వెనకాల గాడంతా కూడా తీసేసి ఈ పైన ఉన్నాయి కదండి ఈ ముల్లులుగా ఉండేటివన్నీ కూడా తీసేసియండి। ఈ విధంగా తీసేసుకొని ఈ కాకరకాయ అన్నిటికి కూడా ఈ విధంగా తీసేసుకోండి। ఇప్పుడు ఈ కాకరకాయకి మధ్యలో అయితే ఘాట్ అయితే పెట్టేసుకున్నానండి। ఘాట్ పెట్టుకొని కత్తితైనా లేకపోతే స్పూన్ తైనా కూడండి ఈ విధంగా లోపల ఉండే గింజలన్నీ కూడా తీసేసియండి। మీకు గింజలు అనేది లేతవై ఉంటే కావాలనుకుంటే గింజలైనా కూడా ఈ ఫ్రైలో కూడా వేసుకోవచ్చండి। నేనైతే గింజలైనా స్కిప్ చేస్తున్నానండి। మొత్తం కాకరకాయ వరకే ఈ విధంగా ఘాట్లు పెట్టి గింజలన్నీ కూడా తీసేసుకున్నానండి। ఇప్పుడు తీసుకున్న కాకరకాయలకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాటు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాటు సాల్ట్ కూడా వేసుకుని ఈ పసుపు సాల్ట్ రెండు కూడా కాకరకాయకి కలిసేడుగా బాగా మ్యాగ్నెట్ అయితే చేసేసుకుంటున్నానండి। ఈ పసుపు సాల్ట్ అనేది ఈ కాకరకాయలో వేయడం వల్ల కాకరకాయలో చేదు అనేది అసలు ఉండదండి। ఈ విధంగా మ్యాగ్నెట్ చేసి పక్కన ఉంచడం వల్ల ఈ కాకరకాయలో ఉండే వాటర్ అంతా కూడా చేదు వాటర్ అన్నీ కూడా సపరేట్ అవుతుందండి। సో కాకరకాయ అన్నీ కూడా బాగా ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత అయితే పెట్టి పక్కన ఉంచండి। ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకున్నానండి। ఇప్పుడు చూసారు కదండి కాకరకాయలో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది। ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా పిండేసి పక్కన ఉంచండి। ప్యాన్లకి తగినంత ఆయిల్ వేసి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి। మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చండి। నేనైతే పచ్చెనగపప్పుని స్కిప్ చేస్తున్నాను। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను। ఇప్పుడు ఆనియన్ అనేది బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసుకుని ఈ చింతపండు ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పాటు కారం అయితే వేసేసుకుంటున్నానండి। మీకు రుచికి సరిపడంత కారం కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ విధంగా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా అడుగనేది అంటుకోకుండా ఫ్రై అవనిచ్చి చల్లారనిచ్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నానండి। ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ అయితే ఈ విధంగా మెత్తగా వేసుకుని పక్కన ఉంచుకున్నాను। ఇప్పుడు ప్యాన్లకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవనిచ్చి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేయండి। లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే కాకరకాయ అనేది బాగా ఫ్రై అవుతుందండి। పైగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదండి సో చేదు అనేది కూడా ఉండదండి। ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకుని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా వంపేసి ఈ విధంగా కాకరకాయ అన్నీ కూడా ప్లేట్లోకి అయితే తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి। ఈ కాకరకాయ చల్లారిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా కూడా అండి తీసుకుని ఈ విధంగా కాకరకాయకి మొత్తం కూడా ఈ స్టఫింగ్ మొత్తం కూడా పెట్టేసేయండి। బాగా ఫుల్గా అయితే పెట్టేసుకోవాలండి। ఇప్పుడు ఈ విధంగా అన్ని కాకరకాయకి కూడా ఈ విధంగా స్టఫింగ్స్ పెట్టి పక్కన ఉంచండి। ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా కాకరకాయ మొత్తం కూడా చేసి పక్కన ఉంచుకున్నానండి। ఇప్పుడు అదే ప్యాన్లకి తగినంత ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు జీలకర్ర ఫ్రై అవనిచ్చి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కాకరకాయ అన్నీ కూడా వేసేసుకుని బాగా లైట్గా ఈ విధంగా ముందు వెనకాల ఫ్రై చేసుకోండి। మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఈ కాకరకాయలో ఉండే మసాలా మొత్తం కూడా బయటకు వచ్చేస్తుందండి। సో ఈ విధంగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత మీద ఉండే పేస్ట్ అంతా కూడా ఈ విధంగా ఒక వార్ అయితే ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత కాకరకాయ కలిసేడుగా మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఈ విధంగానే కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే అడుగు అందుకోకుండా ఫ్రై చేసుకొని మూత అయితే పెట్టి మరి ఒక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి। చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారనిచ్చి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి। టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి। బై బాయ్।